నగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. సో మొత్తం 3 ఎలక్షన్ జరుగుతున్నాయి శాసన మండలికి సంబంధించి. శాసన మండలికి సంబంధించి ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో ఇంట్రెస్టింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అక్కడ పోటీ చేయట్లేదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ వర్సెస్ పీడీఎఫ్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మాత్రమే పోటీ చేస్తున్నారు. బట్ వేరస్ తెలంగాణలోకి వచ్చేసరికి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు. సో మొత్తం 3 కాన్స్టిట్యున్సీస్ కి పోలింగ్ జరుగుతుంది. ముందు మనం కరీంనగర్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కు వద్దాం. సో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఈ 4 ఉమ్మడి జిల్లాలు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మనం ఒకసారి మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే చేయండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ తర్వాత డిస్కస్ చేద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన గ్రాఫిక్స్ డిస్ప్లే చేయండి. సో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎవరెవరు పోటీలో ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, తర్వాత బీజేపీ నుంచి అంజిరెడ్డి, అదేవిధంగా మనకి బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ ఎవరు పెట్టలేదు. తర్వాత ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్, తర్వాత 56 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. బట్ పోటీ ప్రధానంగా వీళ్ళ 4 మధ్యలో ఉంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ నుంచి అంజిరెడ్డి, తర్వాత ట్రస్మా నుంచి యాదగిరి శేఖర్ రావు. ట్రస్మా అంటే తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్, అంటే చిన్న ప్రైవేట్ స్కూల్ సంబంధించిన ప్రెసిడెంట్ యాదగిరి శేఖర్ రావు. ప్లస్ 4వ వ్యక్తి ప్రసన్న హరికృష్ణ అని ఇండిపెండెంట్. తర్వాత వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు. ఈ 4 మధ్య ప్రధానంగా పోటీ జరుగుతుంది స్పందన గ్రాడ్యుయేట్ కి సంబంధించి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏంటంటే, గ్రాడ్యుయేట్ అంటే పేర్లోనే ఉంది, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు దీనిలో ఓటింగ్ కు ఎలిజిబుల్. ఇప్పుడు శాసన మండలి ఎన్నిక ఈజ్ డిఫరెంట్ ఎన్నిక. దీనిలో ఒక్కరు ఎన్నైనా ఓట్లు వేయచ్చు, 56 మందికి కూడా ఓటేయచ్చు కదా. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తాం, మన ఈవీఎంలో పోయి ఒకటి మాత్రమే ప్రెస్ చేస్తాం. ఒకటో ఈవీఎంలో దాని వరకు మాత్రమే మనం ప్రెస్ చేస్తాం. ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళ ఒక అభ్యర్థికి మాత్రమే ఓటేయచ్చు. కానీ గ్రాడ్యుయేట్ లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. బ్యాలెట్ ఇస్తారు, 56 మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తే 56 మంది కూడా ఓటేయచ్చు. ఎట్లా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఓట్లు పెట్టచ్చు. ఇట్లా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అన్నట్టు చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఒకటే ఒక పోటీ జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు, కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. తర్వాత ఇండిపెండెంట్స్ ఇద్దరు, యాదగిరి శేఖర్ రావు ప్లస్ ప్రసన్న హరికృష్ణ, వీళ్ళ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. అయితే బలాబలాలకు సంబంధించి చూస్తే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సరే, వ్యతిరేక ప్రచారం చాలా జరుగుతుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే అధికార పార్టీ. ఇప్పుడు మన తీన్మార్ మల్లన్న కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించిన ప్రచారం జరిగినప్పుడు, వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి తీన్మార్ మల్లన్న పోటీ చేసినప్పుడు ఆయన మీద చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు కదా. ఆయన మల్లన్నకు సంబంధించి ఒక బ్లాక్ మెయిలర్ అని, ఛాయ్కి డబ్బులు అడుగుతూ ఈ విధంగా చేశారని రకరకాల ట్రోల్స్ చేశారు, సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకం చేశారు. కానీ అల్టిమేట్లీ మల్లన్న గెలిచారు. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓడిపోయారు. కారణం ఏంటంటే ఇది 4 జిల్లాల్లో జరుగుతుంది. ఈ 4 జిల్లాలు కలిపితే దాదాపు మెదక్లో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి, ఆదిలాబాద్ లో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి, నిజామాబాద్ లో 10 ఉన్నాయి, 10, 30, కరీంనగర్ లో 13, 43 అసెంబ్లీ స్థానాల్లో పోటీ జరుగుతుంది. 43 అసెంబ్లీ స్థానాల్లో గ్రాడ్యుయేట్లు ఓటింగ్ చేస్తారు. సో ఈ అన్ని చోట్ల ఇండిపెండెంట్ల కంటే కూడా పార్టీ అభ్యర్థులకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 43 చోట్ల ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బూత్ మేనేజ్మెంట్, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేశారు కదా. స్వయంగా ప్రచారం చేయడంతో పాటు మంత్రులకు కూడా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ప్లస్ ఈ 43 కాన్స్టిట్యున్సీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. బీజేపీకి కూడా ఉన్నారు. బీజేపీకి 7
వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజాసింగ్ తప్ప మిగతా 7 దీనిలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్రోల్ అయిన గ్రాడ్యుయేట్ ఓటర్లను కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మేనేజ్ చేస్తూ వస్తున్నారు. సో ఈ సందర్భంలో ఇక్కడ మనకు నరేందర్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఏ విధంగా అంటే అధికార పార్టీ కావడం ప్లస్ ఎమ్మెల్యేలు దాదాపు ఇప్పుడు మెదక్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, ఆదిలాబాద్ లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత కరీంనగర్లో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్లస్ నిజామాబాద్ లో 4. టోటల్గా దాదాపు 25 మంది వరకు ఎమ్మెల్యేలు ఆయనకు అందుబాటులో ఉంటారు. తర్వాత ఎంపీలు కూడా ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. పెద్దపల్లి ఎంపీ ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు మీకు చూస్తే కనుక జహీరాబాద్ ఎంపీ ఉంటారు. ఆ తర్వాత బీజేపీకి 2 ఎంపీలు, ఆదిలాబాద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ, కరీంనగర్ ఎంపీ, 3 ఎంపీలు బీజేపీ కూడా ఉంటారు. సో ఇది ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య జరగవచ్చు. బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ కంటెస్ట్ చేయట్లేదు ఆశ్చర్యకరంగా. ఎందుకంటే ఏ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనైతే తెలంగాణ వాదం బలంగా పనిచేసి 2000 తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు చూడండి, ఇదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి స్వామి గౌడ్ మొదటి ప్రిఫరెన్స్ ఓట్లోనే గెలుపొందారు. వాజ్పేయి కంటే ఎక్కువ మెజార్టీ, వాజ్పేయికి అప్పట్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ స్వామి గౌడ్కి వచ్చింది. అదే స్థానంలో నారాదాస్ లక్ష్మణరావు కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈజీగా గెలిచిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ నుంచి. కానీ ఇవాళ ఎందుకంటే ఉద్యోగులు తర్వాత నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంది కదా, వాళ్ళ యూత్ ఓటింగ్ వల్లే కదా బీఆర్ఎస్ మొన్న ఎలక్షన్స్ లో ఓడిపోయింది. అందుకని వాళ్ళు క్యాండిడేట్ పెట్టలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఈ 2 ఇండిపెండెంట్ల మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్లస్ అండ్ మైనస్ డిస్కస్ చేద్దాం. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఎక్కువ ప్లస్ కనబడుతున్నాయి మనకు. ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావడం, ప్లస్ అధికార పార్టీకి సంబంధించి మనం చూస్తే కనుక వాళ్ళు రిక్రూట్మెంట్ కొంత చేశారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ హయాంలో రిక్రూట్మెంట్ జరగలేదు అన్న ఒక ఏదైతే ఉందో ఆ అపప్రదం తొలగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు. డిఎస్సి సకాలంలో నిర్వహించి కంప్లీట్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు కూడా ఇచ్చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టేశారు. సరే గ్రూప్ 2 అంటే వాయిదా పడ్డది. గ్రూప్ 1 ఎగ్జామ్ కంప్లీట్ చేశారు అభ్యర్థుల కోరిక మేరకు. రిక్రూట్మెంట్ గురుకులాలకు సంబంధించి రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్ గా చేసేందుకు కంప్లీట్ చేస్తున్నారని కొంత నిరుద్యోగ యువకుల్లో కొంత ఆ విధంగా ప్లస్ పాయింట్ ఉంది. ప్లస్ ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లో కూడా కరీంనగర్లో, ఆదిలాబాద్లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఇటువంటి చాలా చోట్ల కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మీకు ఇంటర్ చదివే వాళ్ళు ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్, దాదాపు ఆయన ఏం చెప్తారంటే 1,00,000 మందికి పైగా విద్యార్థులు నా దగ్గర చదువుకున్నారు. చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన విద్యా సంస్థలో 3,500 మంది టీచర్లు, లెక్చరర్లు వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. సో ఇదంతా కూడా అడ్వాంటేజ్. ఆల్రెడీ ఆయన విద్యా సంస్థలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ టీచర్లు వాళ్ళంతా కూడా ఆయన క్యాంపెయిన్ చేస్తారు. సో ఆ విధంగా నరేందర్ రెడ్డికి ఆ విధంగా అడ్వాంటేజ్. ఇక డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంత ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కార్పొరేట్ వ్యక్తి ఆయన, కార్పొరేట్ వ్యక్తులకు ఆయన ఎవరికి సాయం చేయడు, ఫోన్ లిఫ్ట్ చేయడు, ఇటువంటి మాటలు ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థులు మాట్లాడుతున్నారు. కానీ ప్లస్ ఎక్కువ ఉంది. ఒకటి ఏంటంటే మీకు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బూత్ ఏజెంట్స్ ఉండడం కష్టం అవుతుంది. అధికార పార్టీ కావడం, మంత్రులంతా కాన్సన్ట్రేట్ చేశారు. పైగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డబ్బులు ఎంత ఓపెన్ గా చెప్పాలంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డబ్బులు ఇష్టం వచ్చినట్టు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓటుకి దాదాపు ఇప్పుడు 2-3 వేలు 5 వేలు చొప్పున ఆల్రెడీ పంపకాలు జరిగిపోయినాయి. మనకు చూసాం పల్లా రాజేశ్వర రెడ్డి లాస్ట్ టైం నల్గొండ, వరంగల్, ఖమ్మం పోటీ చేసినప్పుడు స్పందన చాలా మంది, అప్పుడు మీకు హేమాహేమిలు పోటీ చేశారు. తీన్మార్మలన్న, కోదన్ రామ్, రాణి రుద్రమ, చెరకు సుధాకర్, ఇటు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇంతమంది పోటీ చేసినా సరే పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచారు. ఎందుకంటే అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది పోల్ మేనేజ్మెంట్ కానీ ఇది చేసేందుకు. సో పోల్ మేనేజ్మెంట్, ఎమ్మెల్యేలు 25 మంది ఉన్నారు, ఎంపీలు ఉన్నారు నరేందర్ రెడ్డికి. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అవుతాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. కొంత కార్పొరేట్ అని చెప్పి దుష్ప్రచారం ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో దానిలో ప్రత్యర్థులు చేశారు. ఇక యాదగిరి శేఖర్ రావు
ట్రస్మా. అంటే ట్రస్మా అంటే తెలంగాణ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్. అంటే చాలా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కాదు, చిన్న స్కూల్స్, చాలా వరకు చిన్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చాలా మంది ఉంటారు. సో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈయన చాలా ఒక 15-20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. కరీంనగర్లో ఆయన కూడా ప్రైవేట్ స్కూల్ ఉంది, సేవలు అందిస్తున్నారు. మీకు కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లందరికీ అప్పుడు కేసీఆర్ కరోనా సమయంలో మనిషికి నెలకి 3,000 రూపాయలు చొప్పున డబ్బులు అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూతబడ్డాయి. ప్రైవేట్ స్కూల్స్ ఎవరికి టీచర్లకు శాలరీస్ ఇవ్వలేదు. ఇవ్వని సమయంలో కొంత టీచర్లకు వన్ టైం బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం శేఖర్రావు చేశారు. సో ప్రైవేట్ టీచర్ లో ఆ గ్రాటిట్యూడ్ ఉంది శేఖర్రావు మీద, యాదగిరి శేఖర్రావు మీద. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన చాలా ధీమాగా చెప్పారు, ఖచ్చితంగా గెలుస్తాను, ఎందుకంటే నేను ఇన్నేళ్ల నుంచి సేవలు. సో ఎక్కువ ప్రైవేట్ సెక్టర్ లో ఉంటారు కదా ప్రైవేట్ టీచర్స్ కానీ, వాళ్ళకి కానీ ఒక గ్రాటిట్యూడ్ ఉంది. ప్లస్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా యాదగిరి శేఖర్రావు కనుక గెలిస్తే మాకు మా రిప్రజెంటేషన్ వాయిస్ వినిపిస్తారు అని చాలా మంది భావిస్తున్నారు. చాలా మందికి అవైలబుల్ ఉంటారని కూడా. సో ప్రైవేట్ స్కూల్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి యాదగిరి శేఖర్రావుకు దానికి సంబంధించిన అడ్వాంటేజ్ ఒకటి ఉంది. అయితే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి 4 జిల్లాల్లో కొంత బూత్ లెవెల్లో మైక్రో మేనేజ్మెంట్ ఉండదు, డబ్బులు వీళ్ళ రీతిలో అధికార పార్టీ రీతిలో ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. ఇక అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అంజిరెడ్డికి ఏంటంటే 3 ఎంపీలు ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, బండి సంజయ్, తర్వాత కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి దీని కిందకే వస్తారు. ఎమ్మెల్యేలు కూడా ఒక 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆదిలాబాద్ లో ఒక 4 ఎమ్మెల్యేలు, నిజామాబాద్ లో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదంతా కూడా అడ్వాంటేజ్ అవుతుంది. మెదక్ నుంచి రఘునందన్ రావు ఇంకో ఎంపీ కూడా ఉన్నారు, సారీ నేను మర్చిపోయింది. సో ఒక 4 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా చాలా విస్తృతంగా తిరిగారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు అంజిరెడ్డికి గురించి. అయితే మెదక్ నుంచి ఆయన ఉన్నారు కానీ కొంత ఇటువైపు ఆదిలాబాద్, కరీంనగర్ వైపు టచ్ తక్కువ. ఎలక్షన్ ముందు వరకు కూడా పెద్దగా ఆయనకి పరిచయం లేకపోవడం అన్నది కొంత మనం డిసడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. కానీ బీజేపీ క్యాడర్ మాత్రం చాలా విస్తృతంగా ప్రచారం చేసింది. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టే చాలా గట్టిగా నడుస్తుంది, బీఆర్ఎస్ లేదు కాబట్టి. వీళ్ళిద్దరి మధ్య నరేందర్ రెడ్డి వర్సెస్ బీజేపీ మధ్య చాలా గట్టి పోటీ ఉందని చెప్తున్నారు. ఇక ప్రసన్న హరికృష్ణ అని ఇండిపెండెంట్ బీసీ వాదంతో ముందుకొచ్చారు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, సిరిసిల్ల. ఈయన కాంగ్రెస్ టికెట్ ఆశించారు ప్రసన్న హరికృష్ణ, కానీ కాంగ్రెస్ టికెట్ ఆయనకి ఇవ్వలేదు, ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డికి ఇచ్చారు. సో ఒకటి ఈ మధ్య బీసీ వాదం వచ్చింది కదా, మొన్న తీన్మార్మలన్న బీసీ సభ పెట్టి బీసీలకే ఓట్లేయాలని చెప్పి ఆ విధంగా ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ఇవాళ కవిత, కల్వకుంట్ల కవిత వేములవాడ దేవాలయంలో ఆయన ప్రసన్న హరికృష్ణ భార్యను పిలిపించుకొని మాట్లాడారు. నిజానికి బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టాలా వద్దా అని చాలా సందిగ్ధంలో చివరి నిమిషం వరకు కూడా ఉండే, కానీ పెట్టలేదు క్యాండిడేట్. మధ్యలో ప్రసన్న హరికృష్ణకు డైరెక్ట్ గా సపోర్ట్ చేద్దామని అనుకున్నారు, ఆయన పిలిపించారు కూడా. ఆయన మధ్యలో లేట్ చేశారు, 1-2 రోజులు కేసీఆర్ దగ్గరికి పిలిస్తే వెళ్ళలేదు. వెళ్ళకపోవడం వల్ల ఆలోపు వాళ్ళు కూడా మనసు మార్చుకొని ఇంకా బీఆర్ఎస్ కూడా అఫీషియల్ గా అయితే న్యూట్రలే, కానీ ఇండైరెక్ట్ గా కవిత ఏం అనౌన్స్ చేశారంటే బీసీ బిడ్డలకి గెలిపించండి అని అనౌన్స్ చేశారు. సో ఇండైరెక్ట్ గా ప్రసన్న బీసీ బిడ్డ గెలిస్తే బాగుంటది, మాకు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు గెలవాలని లేదు అని కవిత నుంచి అయితే సపోర్ట్ ఉంది. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు స్టేట్మెంట్ చేయకపోయినా. కానీ ఒకటే నేను చెప్పిన మైనస్ ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కొంత ప్రతి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది కష్టం. ప్లస్ డబ్బు రాజకీయంలో ఎదుర్కోలేడు. గ్రాడ్యుయేట్లు ఏం చేస్తున్నారంటే నిజానికి గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా పైసలు ఓటుకు 5,000 చొప్పున బారుతున్నాయి. పోయినసారి ఏం చేశారంటే తీన్మార్మలన్నకు అందరూ ఓటేశారు, కోదండరాంకు అందరూ ఓటేశారు. పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించి వాళ్ళు అంటే తీన్మార్మలన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే పల్లారాజేశ్వర దగ్గర డబ్బులు అధికార పార్టీ పంచిపెట్టిన డబ్బులు తీసుకుని 2వ ప్రాధాన్యత ఓటో 3వ ప్రాధాన్యత ఓటో ఆయన కేసేశారు, వేయడం వల్ల ఆయన గెలిచాడు. సో ఫస్ట్ ప్రయారిటీ కాకపోయినా సెకండ్ ప్రయారిటీ ఈ పార్టీ అభ్యర్థులకు వేసే అవకాశం ఉంటుంది. సో ధన ప్రభావంలో కొంత ప్రసన్న హరికృష్ణ
వెనుకబడ్డారని మనం చెప్పొచ్చు. అయితే బీసీ కార్డు ప్రయోగించి ఆయన పోటీ చేస్తున్నారు. అని చెప్పినట్టు కాంగ్రెస్ బీజేపీ మధ్య చాలా గట్టి పోటీ ఉంది. అంటే ఏంటి భరత్, ఓవరాల్ గా చూస్తే తెలంగాణలో జరిగే 3 ఎమ్మెల్సీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం. అంటే కాంగ్రెస్ పోటీ చేస్తుంది ఒకటే చోట, మిగతా 2 టీచర్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పోటీ చేయట్లేదు. సో మనం ఇప్పుడు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి చూస్తే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కువ అవకాశాలు పోటీ అంజిరెడ్డి వీళ్ళ మధ్య జరుగుతున్న శేఖర్ రావు కూడా చాలా గట్టి పోటీలో ఉన్నారు. బట్ ఎక్కువ అవకాశాలు అధికార పార్టీ ప్లస్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఉండడం, ఎమ్మెల్యేలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. అవుట్ రైట్ గా బూత్ లెవెల్లో సైడ్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది. చూడాలి, ఇంకా రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి ఎట్లుంటుంది అన్నది చూడాలి. ఇక నెక్స్ట్ మన టీచర్ సంబంధించి వెళ్దాం. ఇదే నియోజకవర్గం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన